నాకు చిన్న క్వశ్చన్ సార్. నేను చెట్లను ప్రేమిస్తాను కనుక వృక్ష రక్షణ కోసం మీరు వాస్తు చూడటం ఓకే, కానీ చెట్టుకు కూడా మీరు వాస్తు చూడటం ఏంది? చెట్టుకి ఈ దప్పంగా ఉండొద్దు, ఇంతకంటే పెద్దగా ఉండొద్దు, చెట్టును చాలా కొట్టేపిస్తారు. నాకు అక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఆ విషయంలో మీలాంటి పురోహితులను చాలా ప్రశ్నించదలుచుకున్నా. ఎందుకంటారు? నేను ఏదవుతుందో ఎక్కడ కూడా నేను వృక్షాలని నరకడానికి ప్రోత్సహించను. సాధ్యమైనంత వరకు తిరస్కరిస్తుంటాను. అయ్యా నాకు ప్లాట్ ఏదో 100 గజాలు ఉంది, ఎప్పుడో మురిసినవి మహావృక్షాలైన వేప చెట్లు, మరి ఈ వేప చెట్లు కనుక తీస్తే కానీ ఆ 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవాలి, మరి ఏం చేయమంటారు అని అడుగుతారు. ఇక తప్పని పరిస్థితులు ఇంకెక్కడ లేదా స్థలం ఇంకో చోట నిర్మించుకోవడానికంటే, అయ్యా లేదా ఇది ఒక్కటే ఉందో 100 గజాలు, నా పిల్లలు చిన్నపిల్లలు ఏమీ లేవు, దీనికి మార్గాలు చూపించండి. వేప చెట్టు కొట్టాలంటే భయపడుతున్నాను కాబట్టి చెప్పమంటే, ఈ యొక్క వృక్షశాస్త్ర ప్రకారంగా ఒకరోజు ముందు ఘాటు పెట్టాలి, దానికి కుటుంబీకులందరూ ప్రదర్శన చేయాలి. దర్శనం వైపు ఘాటు పెట్టి నరకింది ఉత్తర తూర్పు భాగంలో పడాలి అని చెప్తాను. కానీ ఎలాంటి చోట్ల కానీ వృక్షాలు తీయించడం అనేది నా జీవితంలో ఇంతవరకు జరగలేదు. నేను దర్శనానికి మహావృక్షాలు పెంచుకోండి, పడమటికి మహావృక్షాలు పెంచుకోండి అని చెప్తుంటుంటా. దాని దిక్కెళ్ళి వృక్షాల మూలన మీకు ఆరోగ్యం వస్తుంది, మీకు కొన్నటువంటి ఏదవుతుందో చూపు బ్రహ్మాండంగా పెరుగుతుంది, చక్కటి గాలి వస్తుంది అని చెప్తూ ఉంటుంటాను. ఇక శాస్త్రంలో ఏదవుతుందో తూర్పు ఉత్తరంలోను అదేవిధంగా ఏదవుతుందో ముళ్ళు ఉచ్చుకునేవి పెంచొద్దన్నారు. నిమ్మక చెట్టుకి ముళ్ళు ఉంటుంది, గులాబీ చెట్టుకు కూడా ముళ్ళు ఉంటుంది, కొన్ని గులాబీలకి ఉండదు. అలా గులాబీ చెట్లు కనుక కానీ నిమ్మ చెట్లు కనుక కోసేటప్పుడు అతనికి కనుక ప్రస్తుత కాలంలో అందరికీ ఇవాళ రేపు షుగర్ వస్తుంది. ఏదైనా ముళ్ళు కనుక గుచ్చుకున్నట్టయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. చిన్నపిల్ల కనుక నిమ్మకాయ కోస్తానికి కనుక వెళ్తే గుచ్చుకుంటే వాళ్ళు ఏడుస్తుంటారు. పెద్దవాళ్ళు తెలిసి తెలియక గబుక్కురు కోసినా కూడా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అందుకని ఆ శాస్త్రంలో ఇంట్లో పెంచుకోవద్దని రాశారేమని అనుకుంటున్నాను. శాస్త్ర పరిశోధనలో ఇది ఈ విధంగా నష్టం జరుగుద్ది అని చెప్పడం జరుగుతుంది. అదే పక్షులు ఉన్నటువంటి పక్షులు ఏమవుతున్నాయి, చిన్న చెట్ల మీద వాలవవి, పెద్ద పెద్ద చెట్ల మీద వృక్షాల మీద వాలుతుంటాయి. కాబట్టి ఆ వృక్షాల మీద కనుక పెద్ద పక్షులు నివసించే చెట్లు కూడా ఉంచుకోవద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే పక్షులు కనుక నివసించే చెట్లు కనుక ఉంటే ఆ గృహంలో నివసించే వాళ్ళు రాత్రి అంతా సుఖంగా నిద్రపోలేకపోతారు. ఆ పక్షుల యొక్క కిలకిలల్లో ఆ యొక్క పక్షుల యొక్క మోతలు దిక్కాలి. అందుకనే పక్షులు నివసించే వృక్షాలని పెంచవద్దని చెప్పడం జరిగింది గృహంలో. అంతే. ఎందుకంటే సైంటిఫిక్గా ఏదవుతుందో ఆలోచిస్తే ఆ యొక్క వృక్షాలు రెట్లేయచ్చు, ఆ వృక్షాలు తినడానికి పాములు గుడ్లు తినడానికి రావచ్చు, ఇలాంటివన్నీ కారణాలు ఉండొచ్చు. వృక్షాలు నివసించే చెట్లు పెంచొద్దని చెప్పారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.